రాష్ట్రంలో 2,64,87,214 మంది ఓటర్లతో నేడు ముసాయిదా జాబితా వెల్లడి కానుంది. ఇందులో సుమారు 92 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు రాబోతున్నాయి. ఇప్పటికే సుమారు 73 లక్షల ఓట్లు తగ్గిపోగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో 92 లక్షల మందికి పైగా నోటీసులు ఇచ్చేందుకు సీఈఓ కార్యాలయం సిద్ధం చేసింది. నోటీసు వస్తే ఈసీ ప్రకటించిన 12 డాక్యుమెంట్ల ద్వారా అర్హత ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నేడు మరో కీలక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఇవాళ సీఈఓ కార్యాలయం ప్రకటించనుంది. 2,64,87,214 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా వెల్లడి కానుంది. గత 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ కాని వారికి సరైన వివరాలు ఇవ్వని ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం తెలంగాణలో 3,38,26,448 ఓటర్లు ఉండగా ఎన్యూమరేషన్ ప్రక్రియలో 78.30% మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,64,87,214 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చారు. మిగతా 73,39,234 ఓట్లను తొలగించి ముసాయిదా జాబితా సిద్ధం చేశారు. ఎన్యూమరేషన్ కాని ఓట్లలో 9,22,230 మంది మరణించిన వారే ఉన్నారు. మరో 11,25,546 ఓటర్లు వారి చిరునామాల్లో అందుబాటులో లేరని సీఈఓ కార్యాలయం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 45,18,961 మంది ఓటర్లు ఇతర ప్రాంతానికి షిఫ్ట్ అయినట్లు గుర్తించారు. 6,70,203 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. మరో 1,02,294 మంది ఇతర కారణాలతో ఎన్యూమరేషన్ కాలేదని తెలిపింది. వీరిలో ఎవరైనా ఈసీ పేర్కొన్న తమ వివరాలు తప్పని భావిస్తే ఇవాల్టి నుంచి అభ్యంతరాలు తెలిపే వెసులుబాటు ఉంటుంది. ఇవాటి నుంచి నోటీసుల జారీ, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో సుమారు 32,36,000 మంది గత 2002 ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించలేదు. గత ఎస్ఐఆర్లో తమ వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాలు రాయలేదు. అన్మ్యాపింగ్ ఓటర్లుగా పేర్కొంటూ వారందరికీ ఈసీ నోటీసులు రానున్నాయి. మరో 61 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించినప్పటికీ అసంబద్ధంగా ఉన్నాయి. అలాంటి వాటిని అనామలీస్ ఓటర్లుగా పేర్కొంటూ వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఈఓ కార్యాలయం సిద్ధం చేసింది. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 17 వరకు నెల రోజుల పాటు ఓటర్ల వివరణలు, అభ్యంతరాలు, క్లెయిమ్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు. నోటీసులు వస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన 12 డాక్యుమెంట్లలో 1 లేదా 2 ఈఆర్ఓకు సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్ల గుర్తింపు కార్డు లేదా 1987 జులై 1కి ముందు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసి, స్థానిక సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రం సమర్పించవచ్చు. బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, ఎస్ఎస్సీ, ఇతర విద్యార్హతల సర్టిఫికేట్లు, శాశ్వత నివాసం, కుల, అటవీ హక్కులు ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వచ్చు. ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఇళ్లు కేటాయింపు పత్రం, ఆధార్ కార్డు చెల్లుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదన్న ఈసీ గత నెల 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది.